Okay, good morning students. So today we discuss about applications of work energy theorem. Already work energy theorem is completed. So what is meant by work energy theorem? What is the statement of work energy theorem? Work done by all forces acting on a body is equal to the change in kinetic energy. Change in kinetic energy. So work done by all forces acting on a body is equal to change in kinetic energy. Okay. So net work done equal to change in kinetic energy. Already I told you. Okay, Nana. So ikkada net work done ante ఏ ఫోర్సెస్ మీద ఏ ఫోర్సెస్ ఉంటాయి కదా జనరల్ గా. సో వర్క్ డన్ బై కన్జర్వేటివ్ ఫోర్సెస్ ప్లస్ ఆల్ ఫోర్సెస్ అన్నాను. వర్క్ డన్ బై ఆల్ ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ ఏ బాడీ. ఆల్ ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ ఏ బాడీ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ ఇట్స్ కైనెటిక్ ఎనర్జీ. చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ. సో వర్క్ డన్ బై కన్జర్వేటివ్ ఫోర్సెస్, దట్ మీన్స్ గ్రావిటేషన్ ఫోర్స్ అవ్వచ్చు, ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అవ్వచ్చు, ఓకే, అండ్ స్ట్రింగ్ ఫోర్సెస్, ఓకే, ఎలాస్టిక్ ఫోర్సెస్ అవ్వచ్చు. సో వర్క్ డన్ బై ఏమేమి ఫోర్స్ ఉంటాయి? కన్జర్వేటివ్ ఫోర్సెస్ అండ్ నాన్ కన్జర్వేటివ్ ఫోర్సెస్ ఈజ్ నథింగ్ బట్ అఫ్ కోర్స్ ఫ్రిక్షనల్ ఫోర్సెస్ అవ్వచ్చు. అండ్ వర్క్ డన్ బై నార్మల్ రియాక్షన్స్ అవ్వచ్చు. అండ్ మోర్ ఓవర్ వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ ఫోర్సెస్ అవ్వచ్చు. టోటల్ ఫోర్సెస్ వర్క్ డన్ బై ఆల్ ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ ఏ బాడీ ఈజ్ ఈక్వల్ టు change in kinetic energy. Change in kinetic energy. That means W net is equal to what? Change in kinetic energy means of mv square minus of mv square. So that is the work energy theorem statement. Already work energy theorem by constant forces చెప్పాను, వేరియబుల్ ఫోర్సెస్ కూడా చెప్పాను. ఓకేనా? ఓకే, ఆల్రెడీ నేను డిస్కస్ చేసాను. ఓకే, నేను ఇక్కడ మీకు నోట్ చెప్తాను చూడరా. నోట్. సో నెట్ వర్క్ డన్ కనుక నెట్ వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు పాజిటివ్ వచ్చిందంటే మీనింగ్ ఏదబ్బా? ఇక్కడ నెట్ వర్క్ డన్ బికమ్స్ పాజిటివ్ అంటే సో ఫైనల్ వెలాసిటీ ఆఫ్ ద బాడీ ఈజ్ హై కంపేర్డ్ టు ది ఇనిషియల్ వెలాసిటీ. అంటే కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఫైనల్ is greater than that of kinetic energy in initial. అంటే ఇది ఫైనల్ kinetic energy, ఇది ఇనిషియల్ kinetic energy రా. అంటే ఫైనల్ kinetic energy ఏమవుతున్నట్టు? ఫైనల్ kinetic energy is increases. ఫైనల్ kinetic energy is increases నాన్న. సో ఇక్కడ నెట్వర్క్ డన్ బికమ్స్ పాజిటివ్ వచ్చిందంటే kinetic energy ఆఫ్ ద పార్టికల్ కానీ kinetic energy ఆఫ్ ద బాడీ కానీ ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, అండ్ వర్క్ డన్ నెట్ వర్క్ డన్ ఈజ్ నెగిటివ్ వస్తుందంటే నెగిటివ్. సో కైనెటిక్ ఎనర్జీ ఏమవుతుందా? ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ ఏమవుతుంది? డిక్రీజెస్. ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ అవుతుంది డిక్రీజ్ అవుతుంది. ఓకే, ఈ రెండు కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు బాగా. ఓకేనా? సో నెట్ వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు పాజిటివ్ whenever final kinetic energy of the body becomes higher than that of lower kinetic energy. That is initial kinetic energy. This is the final. Final is higher than that of initial. That means kinetic energy అవుతున్నట్టు ఇంక్రీజ్ అవుతున్నట్టు అంటే వెలాసిటీ ఆఫ్ ద బాడీ పెరుగుతుంది. సో ఇనిషియల్ వెలాసిటీ ఫర్ ఎగ్జాంపుల్ 10 ఉంటే ఫైనల్ వెలాసిటీ 25 ఉంది. అప్పుడు ఆటోమేటిక్గా kinetic energy is increases. చేంజ్ ఇన్ kinetic energy అవుతున్నట్టు ఇంక్రీజ్ అవుతుంది. అట్లాగే kinetic నెట్ వర్క్ డన్ వచ్చేసి నెగిటివ్ వచ్చిందంటే kinetic energy అవుతుందా? డిక్రీజ్ అవుతుంది. kinetic energy అవుతుంది డిక్రీజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్. సో I will go for first application. Listen carefully, Nana. Application number 1. జాగ్రత్త చూడాలి. Applications very most important. Very most important. Suppose first application let us consider a body of mass m is projected vertically at a height h. U be the initial velocity of the body. U be the initial velocity of the body. Okay, Nana? Initial velocity of the body. So, what is the net work done by gravitational force at the maximum height? At the
maximum height final velocity ఎంత 0 final velocity వచ్చేసి 0 చూడండినా a body is projected vertically. A body is projected vertically upwards with a speed u. Okay, with a speed u. So it reaches height h. So what is the work done? What is the work done by gravitational force? Gravitational force. Work done by gravitational force at a maximum height. Okay, Nana? Just childra. A body is projected vertically upwards with a speed u or velocity u. It reaches a height h. What is the work done by gravitational force? Only gravitational force. So neglect the air resistance. Nana. So what is work done by gravitational force at a maximum height? So at maximum height final velocity 0 kada. Okay, chudra. So net work done W net equal to according to work energy theorem change in kinetic energy. Okay nana? Okay. So ikkada adigi manne only work done by gravitational force kabatti. So neglect the air resistance ledu beta frictional force ledu. Due to air there is no frictional force. Neglect the air resistance. Okay. So ikkada work done by gravitational force is equal to change in kinetic energy final minus initial by. Okay na? Okay. V అనేది final velocity, u అనేది initial velocity. Final velocity ఎంత by 0 అంటే kinetic energy final వచ్చి 0 అయింది. సో work done by gravitational force జాగ్రత్త చూడాలి. బాడీ ఇక్కడ పైకి వెళ్తుంది అంటే డిస్ప్లేస్మెంట్ ఎటుందిరా అప్వర్డ్స్ ఉంది. Gravitational force ఎటుందిరా డౌన్వర్డ్స్ ఉంది. Gravitational force downward direction. Okay, then what is the angle between them? 180. Cos 180 ఎంత -1 అవుతుంది. W is equal to fs cos theta. Theta is equal to ఎంతనా 180 కాబట్టి cos 180 -1 అంటే ఇది ఏమవుతుందా minus mgh is equal to ఇదంతా by 0 minus half mu square. U be the initial velocity of the body. Okay nana? So mgh is equal to minus half mu square. M getting cancelled, minus getting cancelled. So ultimately on cross multiplication u square is equal to okay, mgh is equal to ఎంత అవుతుంది ఇక్కడ మనం 2gh. So u is equal to square root of 2gh. This is the velocity. ఇక్కడ నేను ఏం చేశాను velocity find out చేసిందా. So what is the work done by gravitational force? Work done ఎంత W net equal to delta E. Work done is equal to mgh is equal to minus of mu square. This is the work done. This is only work done. Also calculate the velocity with which a body is projected. ఇంత velocity body project చేశాను. So what is the work done by gravitational force అంటేనేమో నేను ఇంతవరకు రాస్తే సరిపోతుందిరా. mgh is equal to half mu square. Okay. So at what velocity it will projected? Okay, at what velocity it will projected అంటే u is equal to square root of 2gh. This is the first application. So write down the velocity తో యాక్చువల్ గా మనం ప్రొజెక్ట్ చేసాం. ఓకేనా? రైట్ డౌన్. సో ఇక్కడ మనకి
నేను అడిగింది వాట్ ఈస్ ద వర్క్ డన్ బై గ్రావిటేషనల్ ఫోర్స్ ఎట్ మ్యాక్సిమం హైట్ అడిగింది. అంటే మీరు ఏమవుతుంది mgh is equal to of mu square లేదంటే wg is equal to ఇక్కడ ఒకసారి చూస్తే నాన్న ఇది కూడా చెప్తాను రా, జస్ట్ వెయిట్ నాన్న, అది కూడా చెప్తాను. ఇక్కడ చూడండి, నేను అడిగింది ఏంటంటే వాట్ ఈస్ వర్క్ డన్ బై గ్రావిటేషనల్ ఫోర్స్ అడిగింది. జస్ట్ వర్క్ డన్ బై గ్రావిటేషనల్ ఫోర్స్, వర్క్ డన్ బై గ్రావిటేషనల్ ఫోర్స్, వర్క్ డన్ బై ఇనిషియల్ వెలాసిటీ వచ్చేసి u ఫైనల్ వెలాసిటీ 0 కాబట్టి 0 మైనస్ ఆఫ్ mv స్క్వేర్. సో వర్క్ డన్ బై గ్రావిటేషనల్ ఫోర్స్ వచ్చి ఎంత ఆఫ్ మైనస్ ఆఫ్ mv స్క్వేర్. దిస్ ఈస్ ద వర్క్ డన్ బై గ్రావిటేషనల్ ఫోర్స్. ఓకే, ఇక్కడ నేను ఇందులోనే ఇంకోటి చెప్తాను చూడండి. సో at what velocity a body is projected. Okay, for what velocity ఇందులోనే నా for what velocity the body is projected. For what velocity the body is projected? చూస్తే నేను ఇక్కడ చూడరా, గ్రావిటేషనల్ వర్క్ డన్ is equal to మైనస్ ఆఫ్ mv స్క్వేర్ వచ్చింది. u is the ఇనిషియల్ వెలాసిటీ కదా, ఇంత వెలాసిటీతో బాడీ మనం ప్రొజెక్ట్ చేసాం. సో ఏంటిది ఇప్పుడు చూడండి, సో గ్రావిటేషనల్ ఫోర్స్ కాబట్టి ఏమవుతుంది, గ్రావిటేషనల్ ఫోర్స్ డౌన్వర్డ్ ఉంటుంది, డిస్ప్లేస్మెంట్ ఆపోజిట్ ఉంది కాబట్టి అప్వర్డ్ డైరెక్షన్ లో మైనస్ mgh is equal to మైనస్ ఆఫ్ mv స్క్వేర్. m getting cancelled, minus getting cancelled. So ultimately u square is equal to 2gh by u is equal to square root of 2gh. So ఇంత వెలాసిటీ బాడీని ఏం చేశారు, ప్రొజెక్ట్ చేశారు. ఓకేనా? ఓకే, రెండు చెప్పాను నేను. ఇంత వెలాసిటీ ప్రొజెక్ట్ చేశారు. వర్క్ డన్ బై గ్రావిటేషన్ ఫోర్స్ అంటే wg is equal to minus of mv square. రైట్ డౌన్. Okay, next application. A particle of mass m falling freely under gravity at a height h in air. V be the final velocity of the particle. Wf is the work done by frictional force, that is due to air, and Wg is the work done by gravitational force. Okay, then find work done by frictional force. సో ఇన్ ద కేసులో మనం ఫస్ట్ అప్లికేషన్లో బాడీని మనం పైకి ప్రొజెక్ట్ చేసాం విత్ వెలాసిటీ u. ఎట్ మ్యాక్సిమం హైట్ v be the final velocity. Of course at maximum height final velocity will be 0. సో వర్క్ డన్ బై గ్రావిటేషనల్ ఫోర్స్ అంటే మనకి అక్కడ మనకి wg is equal to ఎంత వచ్చిందిరా, ఆఫ్ mu స్క్వేర్ వచ్చింది. అఫ్ కోర్స్ wg equal to మైనస్ ఆఫ్ mu స్క్వేర్ వచ్చింది. అక్కడ నెగ్లెక్ట్ ద ఎయిర్ రెసిస్టెన్స్ అన్నాడు ఆ కేసులో. ఇక్కడ ఇంక్లూడింగ్ ఎయిర్ రెసిస్టెన్స్ కూడా ఉంది, అదే మనకు కనుక్కోవాల్సింది. ఫైండ్ ద వర్క్ డన్ బై ఫ్రిక్షనల్ ఫోర్స్, ఎయిర్ ఫ్రిక్షనల్ ఫోర్స్. ఓకేనా? సో లిసన్ కేర్ఫుల్లీ. ఏ పార్టికల్ ఆఫ్ మాస్ m falling freely under gravity. Particle or body, whatever it, falling freely under gravity. Freely falling body కాబట్టి ఇనిషియల్ వెలాసిటీ 0. ఓకే, దిస్ ఈజ్ వాట్ హైట్. Okay, Nana? Height. So V be the final velocity of the body just touches the ground. Just it touches the ground. Okay. Okay, Nana? ఇప్పుడు చూడండిరా, మనకి ఇక్కడ అకార్డింగ్ టు వర్క్ ఎనర్జీ థియరమ్ టోటల్ నెట్ వర్క్ డన్ ఇన్ ఫార్ములా నెట్ వర్క్ డన్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ. ఓకే, ఇక్కడ ఏ ఫోర్స్ యాక్ట్ చేస్తారా, ఒకటి గ్రావిటేషనల్ ఫోర్స్, ఇంకొకటి frictional force due to air, air resistance, air frictional force, that is equal to change in kinetic energy, so that is of m v square final minus of m u square initial. Okay nana? Okay right. So wg అంటే work done by gravitational force. So gravity attack చేసి the downward direction. Displacement కూడా ఎటు ఉందిరా, body falling under gravity, both are same direction. Then
mgh. W equal to what? mgh plus frictional force due to air is equal to initially body at 0 కాబట్టి initial kinetic energy 0 by only final kinetic energy is there. Okay. Then work done by frictional force is equal to what? Half mv square minus mgh. Okay, Nana? This is the work done by frictional force. So, important application, Nana? So, that is work done by frictional force due to air of mv square minus mgh. M mass of the body, g gravity, h height. Okay, right now. Next application, application number 3. So a body is sliding down on a smooth inclined surface. Theta be the angle of inclination. Theta is the angle of inclination. Okay. A body initially at rest is equal to 0 on inclined surface. Smooth inclined surface. Smooth inclined surface or smooth surface. Smooth inclined surface. Okay, Nana? Smooth inclined surface. Theta is the angle of inclination, Nana. Okay, a body is moving. A body initially at rest. Okay, then after moving, okay, on inclined surface, smooth inclined surface. Smooth inclined surface. Okay. So, at what velocity it reaches the bottom? So, at the velocity to bottom reach outundi. So, find the smooth inclined surface above. Find the velocity of the body. Find the velocity of the body. It reaches the bottom. It reaches the bottom. At the final velocity, we will find out here. Okay, children, a body initially at rest on inclined surface. Then after moving down on smooth inclined surface. Remember it. Okay. So find the velocity of the body, it reaches the bottom, where m is equal to mass of the body. Mass of the body. Okay, Nana? So, here we careful. So, this height h vertical height. Okay, Nana? This is L. L square plus h square according to Pythagoras. L square plus h square. Enter the distance. Okay. L square plus h square. Okay. Body sliding down. Weight of the body always acts downward direction. That is mg. So this is adjacent mg cos theta. This is what? mg sin theta. Already I cheppanu. Normal reaction. This is the normal reaction controlled by mg cos theta. A surface smooth surface there is no friction. Okay. So we are going to find the velocity of the body. Find the velocity of the body. It reaches the bottom. It is the velocity enta. Final velocity enta. Okay. According to work energy theorem, W net is equal to what? Change in kinetic energy. Same. Okay. Here force under so body moving downward direction due to gravity. Gravitation work done. Gravitation force okay. Work done by gravitation force plus frictional force ledu. And 0 adi. So and another one normal reaction.
వర్క్ డన్ బై నార్మల్ రియాక్షన్. ఓకే, ఇంకా ఇంకంతే, ఇంకేముంటాయి? సో దట్ ఈస్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ మీన్స్ ఆఫ్ ఫైనల్ మైనస్ ఆఫ్ ఇనిషియల్. దీని డెరివేషన్ నేను ఆల్రెడీ వర్క్ ఎనర్జీ థియరం డెరివేషన్ నేను చెప్పాను. ఓకే, చూద్దాం అబ్బా ఇప్పుడు. సో వర్క్ డన్ బై గ్రావిటేషన్ ఫోర్స్. సో బాడీ డౌన్వర్డ్ డైరెక్షన్ డిస్ప్లేస్ అవుతుంది, గ్రావిటీ కూడా డౌన్వర్డ్స్ ఉంటుంది కాబట్టి థీటా ఈక్వల్ టు 0 డిగ్రీ అబ్బాయి. సో దెన్ mg ఫోర్స్ అవుతుంది డౌన్వర్డ్ డైరెక్షన్ mg sin theta. ఓకే, దిస్ ఇస్ ద ఫోర్స్, గ్రావిటేషన్ ఫోర్స్ mg sin theta downwards. and displacement అంతరా w equal f into s. this is f na s అంతరా l square plus h square square root. ఓకే నా రే, ఇది l ఇది h, ఇది square root of l square plus h square according to Pythagoras. ఓకే, ప్లస్ వర్క్ డన్ బై నార్మల్ రియాక్షన్ చూద్దాం. నార్మల్ రియాక్షన్ అప్వర్డ్ ఉంది, బాడీ డౌన్వర్డ్ వస్తుంది. సో రెండు మధ్య యాంగిల్ వచ్చి 90 డిగ్రీ, cos 90 0 అవుతుంది. ఓకే, cos 90 0. దెన్ వర్క్ డన్ బై నార్మల్ రియాక్షన్ తీసుకే 0. ఓకే, నెక్స్ట్ బాడీ ఇనిషియల్ అట్ రెస్ట్ కాబట్టి u is equal to 0 రా. u is equal to 0 కాబట్టి ఓన్లీ ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ m స్క్వేర్. ఓకే, జాగ్రత్త చూడబాయ్. mg sin theta from the figure sin theta ఎంత opposite side h by hypotenuse l square h square square root into l square h square square root is equal to half mv square root. Okay nana? So l square h square getting cancelled. So finally mg h is equal to enter half mv square. m getting cancelled. 2gh is equal to v square. v is equal to square root of 2gh. V is equal to square root of 2gh. That is the final velocity of the body. Okay na? Write down. Okay na? Next application number 4. So మనం ఇందాక స్మూత్ ఇన్క్లైన్డ్ సర్ఫేస్ డిస్కస్ చేసాం. ఇప్పుడు మనం రఫ్ ఇన్క్లైన్డ్ సర్ఫేస్ డిస్కస్ చేద్దాం. సో a body of mass m starting from rest, starting from a body of mass m starting from rest, then sliding down. A body of mass m starting from rest, then sliding down on rough inclined surface. Okay, a body of mass m starting from rest, then sliding down on rough inclined surface. Okay, theta be the angle of inclination. Theta be the angle of inclination, and mu k be the coefficient of friction. Then find the final velocity
Find the final velocity, it reaches the ground. At what velocity it reaches the ground? Find final velocity with which it reaches the ground. It reaches the bottom. Okay. Okay, Nara? A body of mass m starting from rest, then sliding down on rough inclined surface, theta with the angle of inclination and mu q with the coefficient of friction. Then find final velocity with which it reaches the bottom. Okay, Nana? So listen carefully. This is what? Inclined surface. Theta with the angle of inclination. Okay. This is the mass of the body. Okay, m. A body of mass m starting from rest and sliding down on rough inclined surface. A rough inclined surface of length L anukontra. Of length L. Okay, nana? Of length L anukunno. This is L ra. Okay. That is total length వచ్చేసి L. Okay. So initially body at rest okay na bye. So ఇక్కడ ఏమవుతుందా weight of the body always acts downward direction. W is equal to mg. It resolves into two components. This is theta. Adjacent side always cos mg cos theta. This is what mg sin theta. Okay. mg ఇదేంటిది నార్మల్ రియాక్షన్ n లేదా r. ఓకే ఓకేనా? This is what normal reaction. Okay రా. ఇదే సర్ఫేస్ రా, ఇంక్లైన్డ్ సర్ఫేస్. జాగ్రత్త చూడండి, ఇంక్లైన్డ్ రఫ్ సర్ఫేస్ అంటే ఫ్రిక్షనల్ ఫోర్స్ కూడా ఉంది. బాడీ ఇటు సైడ్ అవుతుందా, ఈ డైరెక్షన్ లో స్లైడింగ్ అవుతుంటే ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎటు ఉంటుందిరా, ఆపోజిట్ డైరెక్షన్ అబ్బాయి. దిస్ ఈస్ ఫ్రిక్షనల్ ఫోర్స్. ఎఫ్కే ఆ డైరెక్షన్ ఉంది, ఆపోజిట్ డైరెక్షన్ ఉంది. ఓకే, ఇప్పుడు అకార్డింగ్ టు వర్క్ నెట్ వర్క్ డన్, డబ్ల్యూ నెట్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ ఇట్స్ కైనెటిక్ ఎనర్జీ. ఎన్ని వర్క్ డన్ ఉన్నాయి ఇక్కడ ఒకసారి ఉన్నాయి. వర్క్ డన్ బై గ్రావిటేషన్ ఫోర్సు ప్లస్ వర్క్ డన్ బై ఫ్రిక్షనల్ ఫోర్సు. ఓకే, అండ్ వర్క్ డన్ బై నార్మల్ రియాక్షన్ కూడా రాస్తున్నా. ఇంకా వర్క్ డన్ బై గ్రావిటేషన్ ఫోర్స్, వర్క్ డన్ బై ఫ్రిక్షనల్ ఫోర్స్ అండ్ వర్క్ డన్ బై నార్మల్ రియాక్షన్ దట్ ఈస్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ. చూద్దాం, మనం ఫైనల్ అవుట్ చేయాల్సింది ఏంటంటే ఫైనల్ వెలాసిటీ విత్ విచ్ ఇట్ రీచెస్ ద బాటమ్. సపోజ్ VB ది ఫైనల్ వెలాసిటీ అనుకుందాం, ఇట్ రీచెస్ ద బాటమ్. ఓకే, ఫస్ట్ గ్రావిటేషన్ ఫోర్స్కి వద్దాం. గ్రావిటేషన్ ఫోర్స్ డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉంటుంది. బాడీ కూడా స్లైడింగ్ డౌన్లోనే ఉంది కాబట్టి బోత్ ఆర్ ఇన్ సేమ్ డైరెక్షన్. దెన్ సో ఏమవుతుందా ఇక్కడ గ్రావిటేషన్ ఫోర్స్ వచ్చి mg sin theta. ఓకే, mg sin theta. డిస్ప్లేస్మెంట్ వచ్చి L. అంతేగా, అంతే కదా. సో డిస్ప్లేస్మెంట్ వచ్చి L. ఓకే, ఫోర్స్ వచ్చి mg sin theta డౌన్వర్డ్. గ్రావిటేషన్ ఫోర్స్ ఇది mg sin theta డౌన్వర్డ్ డైరెక్షన్. ఓకే, రెండు సేమ్ డైరెక్షన్ కాబట్టి cos theta వాల్యూ ఏమవుతుంది ఆటోమేటిక్గా theta ఈక్వల్ టు 0 డిగ్రీ cos 0 1 అవుతుంది. ఓకే, సో దట్ ఈస్ WG mg sin theta ఇంటూ L ప్లస్. ఇప్పుడు ఫ్రిక్షనల్ ఫోర్స్ చూడరా. ఫ్రిక్షనల్ ఫోర్స్ బాడీ మూవింగ్ డౌన్వర్డ్ కాబట్టి ఫ్రిక్షనల్ ఫోర్స్ అపోజ్ ద మోషన్ ఆఫ్ ద బాడీ, ఆపోజిట్ ఉంటుంది ఫ్రిక్షనల్ ఫోర్స్. ఓకే, అప్పుడు ఆటోమేటిక్గా స్లైడింగ్ డౌన్, డిస్ప్లేస్మెంట్ డౌన్వర్డ్, ఫ్రిక్షనల్ ఫోర్స్ ఆపోజిట్ కాబట్టి అప్వర్డ్ కాబట్టి తేడా ఇక్కడ 180 cos 180 మైనస్ 1 అవుతుంది. సో మైనస్ రాశాను. సో ఫ్రిక్షనల్ ఫోర్స్ దట్ ఈస్ మ్యూ కే ఇంటూ ఆర్ కదా, మ్యూ కే ఆర్. సో ఆర్ అంటే ఇస్ నథింగ్ బట్ ఎన్ అన్న ఆర్ అని ఉంటుంది బై ఏది కంట్రోల్ చేస్తుంది mg cos theta. సో డైరెక్ట్ రాసేస్తానరా mg cos theta. ఓకే, ఇంతవరకు బాగానే ఉంది. నెక్స్ట్ ఇంకోటి ఏముందిరా, వర్క్ డన్ బై నార్మల్ రియాక్షన్. నార్మల్ రియాక్షన్ పైకి ఉండిద్దిరా, బాడీ మూవింగ్ డౌన్వర్డ్ డైరెక్షన్. తేడా ఎంత 90 cos 90 ఎంత బై 0. సో ఆటోమేటిక్గా ఏమవుతుంది 0 అవుతుంది. సో దెన్ ఓకే, నెక్స్ట్ ఇంకేముంది, చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ. ఫైనల్లో మైనస్ ఇనిషియల్ అంటే 0గా ఓన్లీ ఫైనల్ ఆఫ్ m తీసుకోండి. ఓకేనా, ఇది -0 రా. ఇనిషియల్ వచ్చి 0, ఇనిషియల్ లాస్ట్ 0, కైనెటిక్ ఎనర్జీ 0.
ఇనిషియల్ కైనెటిక్ ఎనర్జీ కూడా 0. ఓకే, ఇక్కడ కామన్ అయింది ఇద్దానా, మ్యూకే ఎంజీ కాస్ థీటా ఇంటూ ఎల్ కూడా ఉందిరా రైట్, ఎల్ కూడా ఉంది. ఎందుకంటే ఇక్కడ డిస్ప్లేస్మెంట్ వచ్చేసి ఎల్లో, ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎఫ్కే, ఎఫ్కే అంటే మ్యూకే ఎంజీ కాస్ థీటా, మ్యూకే ఇంటూ ఆర్ బై ఆర్ ఎన్, ఎన్ ఈజ్ నథింగ్ బట్ ఎంజీ కాస్ థీటా. దిస్ నార్మల్ రియాక్షన్ ఈస్ కంట్రోల్డ్ బై ఎంజీ కాస్ థీటా. ఓకే, సో ఇక్కడ కామన్ అయింది ఏముంది చూడండి అబ్బాయి, ఎంజీఎల్ కామన్. ఓకే, ఇక్కడ ఏముందా సైన్ థీటా మైనస్ మ్యూకే కాస్, అంతేనా, mgl sin theta minus mu k cos theta. Okay, that is equal to half mv square. Okay, now m 1m getting cancelled on cross multiplication. So v square is equal to 2gl sin theta minus mu k cos theta. Okay, now so ultimately v is equal to square root of 2g of sin theta minus mu k cos. Okay, now this is the velocity of the body. Okay, final velocity of the body on moving inclined rough surface. Okay, Nana. So దీని మీద మనం ప్రాబ్లమ్స్ తర్వాత సాల్వ్ చేద్దాం, డిస్కస్ చేద్దాం. సో దిస్ ద వన్ ఆఫ్ ద అప్లికేషన్, రైట్ డౌన్. Okay, application number 5. A bob of pendulum of length L. A bob of pendulum of length L is projected horizontally with a speed u. Okay, at its lowest point. See, dear students, this is the pendulum of length L. Okay, na. Okay. Horizontally with speed u. So u అనే స్పీడ్ తో దీన్ని ప్రొజెక్ట్ చేశారు అబ్బాయి. u అనే ఇనిషియల్ వచ్చేసి u at its lowest point. Then speed of the bob when it makes an angle theta with vertical. So bob ఈ డైరెక్షన్ లో ప్రాపగేట్ అయింది, సో మూవ్ అయింది. ఎంత యాంగిల్ చేస్తుంది వర్టికల్ తో theta. ఇక్కడ వెలాసిటీ ఎంత అని అట, దాని వెలాసిటీ v అనుకుందామా. ఓకే, వాట్ ఇస్ ద వెలాసిటీ? What is the final velocity? Of course, when it makes an angle theta with vertical. Theta angle చేసేటప్పుడు దాని యొక్క వెలాసిటీ ఎంత అని చూడరా జాగ్రత్తగా. A bob of pendulum of length L is projected horizontally. Is projected horizontally. So like this. So ఎంత హైట్ రీచ్ అయింది, ఇది h హైట్ రీచ్ అయింది అనుకుందాం. ఓకేనా, h హైట్, దిస్ ఈజ్ వాట్ L. సో మేక్స్ అన్ యాంగిల్ థీటా విత్ వర్టికల్. ఏం చేద్దామన్నా, దీన్ని రిజాల్వ్ టూ కంపేర్ చేద్దామా. ఒకటి, సో థీటాకి యాక్సిస్ ఇప్పుడు కూడా ఏదురా ఎల్ కాస్ థీటా. ఓకే, దిస్ ఈజ్ ఎల్ కాస్ థీటా. ఓకేనా, దిస్ ఈజ్ వాట్ ఎల్ కాస్ థీటా. ఇదేంటిది హైట్ కదా. ఓకే, మనకు కావాల్సింది హెచ్ కావాలరా. టోటల్ లెంత్ ఎంతరా, టోటల్ వచ్చి ఎల్ is equal to ఎంత, ఇది L is equal to ఎంత అవుతుంది ఇక్కడ, L cos theta plus h. I want h by. So ఈ సైడ్ వస్తే h is equal to L minus L cos theta, that is equal to L కామన్ తీసుకున్నాను 1 minus cos theta. This is what height. ఓకే, సో ఈ పొజిషన్లో దాని యొక్క వెలాసిటీ ఎంత అన్నాడు. సో అంటే ఇక్కడ ఇది ఆగేదైనా మూవ్ అవుతానే ఉంది, ఇంకా ఫర్దర్గా పైకి కూడా మూవ్ అవ్వచ్చు. మేబీ ఎంత వెలాసిటీతో, సపోజ్ v అనే వెలాసిటీతో మూవ్ అవ్వచ్చు. సో డ్యూరింగ్ ఆసిలేషన్ టెన్షన్ విల్ బి క్రియేటెడ్ ఇన్సైడ్ ద థ్రెడ్. మరి టెన్షన్ ఎప్పుడు కూడాను ఓకే క్రియేటెడ్ ఇన్సైడ్ థ్రెడ్ విచ్ ఈస్ టువర్డ్స్ ద ఆరిజిన్. ఈ డైరెక్షన్లో ఉంటుంది అబ్బాయి, పైకి ఉంటుంది. ఓకేనా, వెయిట్ ఆఫ్ ద బాడీ ఆల్వేస్ డౌన్వర్డ్ డైరెక్షన్ అబ్బాయి. ఓకే, ఇప్పుడు చూడండి, in this case మనం ఫైండ్ అవుట్ చేస్తేంద్రా స్పీడ్ ఆఫ్ ద బాబ్ when it makes an angle theta with vertical. స్పీడ్ కావాలి. ఓకే, బిఫోర్ దట్ సో నెట్ వర్క్ డన్ అకార్డింగ్ టు వర్క్ ఎనర్జీ థియరమ్, నెట్ వర్క్ డన్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ. ఓకే, ఇక్కడ ఏ వర్క్స్ ఉన్నాయో ఒకటే వర్క్ డన్ బై గ్రావిటేషన్ ఫోర్స్ ప్లస్ వర్క్ డన్ బై టెన్షన్. అంతా ఈ రెండే కిందనే
there is no air resistance. That is equal to half m v square minus half m u square. U initial velocity, v be the final velocity. We calculate final velocity only. Okay, Nana? Okay. In the speed to move initially. Okay. I present gravity zone. Gravity, what time gravitational force? Gravitational force attack chesidra, downward direction attack chesidhi. Okay. Downward direction attack chesidhi. Gravitational force downward. Displacement upward undi. Right avutundi kada babu. Okay nana ikkada fg downward and displacement upward. Theta equal to 180 degree. Ante kada 180 cos 180 anta -1 kabatti minus mg h. What is the value of h? L 1 minus cos theta. Okay, plus tension above. Next work done by tension. Tension itundra ee direction ikkada tension అనేది ఈ direction ఉంది. So velocity గాని ఇక్కడ displacement గాని ఈ direction లో ఉంది. ఓకేనా? what it height displacement ఈ direction లో ఉంది. So what is the angle between them? This is 90 degree. Cos 90 అంతా 0. So tension will be 0. W equal to F S cos 90. Cos 90 0. Ultimately work done by tension 0. That is equal to half m v square minus half m u square. Okay na? Okay. ఇక్కడ మనం ఏం చేద్దాం అంటే మైనస్ mgl 1 minus cos theta is equal to half m v square minus u square. Okay, m getting cancelled. So 2 this side తీసుకొస్తే minus 2gl 1 minus cos theta is equal to v square minus u square. v square is equal to ఎంత అవుతుందా? u square minus 2gl of 1 minus cos theta. v is equal to square root of u square minus 2gl 1 minus cos theta. Okay, 1 minus cos theta. Okay, now write down. That is the final answer. And the velocity or the probability. Okay, and it makes an angle theta. Write down. Next application number 6 na. So a bullet of mass m moving with velocity with a velocity u, which is penetrated into a wooden plank, a wooden block, at a distance of x, at a distance of x before coming to the stop. Before coming to the stop. Okay, Nana? Find the resistance offered by the resistance offered by the block. Resistance offered by the block. Okay na? And resistance offered by the block and enter F find out cheyala manam. The force, air resistance. Of course, resistance offered by the block ante that is force, that is opposing force inside the block. So a bullet of mass here moving with a velocity u. So suppose this is the block.
this is the, suppose this is the bullet. Okay, so it will reaches the point P, it will travel a distance x before stopping, moving with velocity v, moving with velocity u nana, final velocity 0. ఇక్కడ చూడరా, సో అపోజింగ్ ఫోర్స్ ఎటుంటుందనా, ఈ డైరెక్షన్ లో అపోజింగ్ ఫోర్స్ ఉంటుంది. డిస్ప్లేస్మెంట్ ఎటుందిరా, ఈ డైరెక్షన్ లో డిస్ప్లేస్మెంట్ ఉంది. బోత్ ఆర్ ఆపోజిట్, both are opposite. Now according to work energy theorem, net work done is equal to W net is equal to what? Change in kinetic energy. Okay na? So W net ante ikkada force into displacement kada, force into displacement, that is x. Both are opposite kabatti I will take minus Fs is equal to change in kinetic energy final minus initial. So minus Fs, F అనేది resistance offered by the block. Fs is equal to S is nothing but x nene of final velocity 0 kabatti, so 0 minus of mu square. So minus F into x is equal to minus of mv square. Minus getting cancelled. Opposing force inside the block, F is equal to half mu square by x. Write down. This is the very most important, Nana. Write down. Okay, Nana. Next problem. Let us discuss problems about work energy theorem. So the problems are very most important. Okay. First problem, Nana. The displacement x of the particle moving in one-dimensional motion under the action of constant force is related to a time t by the equation t is equal to root x plus 3. The displacement x of the particle moving in one dimension. One dimension motion, suppose the particle moving along x-axis move under the constant force related to a time t by the equation. So of course the relation between time and displacement each other by t is equal to root of x plus 3. Find displacement of the particle when velocity is 0, work done by the force in first 6 seconds. First one find out cheddam. Displacement of the particle when the velocity is 0. Okay. So displacement is our equation choose by first solution. T is equal to root x plus 3. T minus 3 is equal to root x. Squaring on both sides, t minus 3 whole square is equal to x. So x is equal to a square plus b square ante 9 minus 2ab ante entra 2ab ante 6t. Okay, this is the displacement ochindra. Displacement of the particle when velocity is 0. Mundu velocity kanukkundam. This displacement vachesindi. Velocity kavali ante differentiation of displacement velocity kabatti like this. Differentiation of dx by dt, d by dt of x. What is the value of x? T square plus 9 minus 6t. Velocity is equal to the differentiation of t square 2t. Differentiation of constant 0 minus differentiation of 6t only 6. So ultimately 2t minus 6 na. This is velocity ochindra. Ippudu em adigada? Displacement of the particle when velocity is 0. 0 substitute cheyandra. Velocity 2t minus 6. 2t equal to 6. T equal to 3 seconds. Okay na? T value ఎంత వచ్చింది? 3 seconds వచ్చింది. Substituting t value in this equation, then we will get displacement. Okay, velocity of the particle is 0. So then this is equation number 1. From equation 1
x is equal to t square, that is 3 square means 9 plus 9 minus 6 into t value ఎంత 3 కదా, 9 plus 9 18 minus 6 into 3 18, then we will get 0. సో అంటే పార్టికల్ స్టార్ట్ అవ్వలేదు x equal 0 అంటే పార్టికల్ ఇంకా స్టార్ట్ అవ్వాలి ఆ టైంలో. ఈక్వల్ 3 సెకండ్ పార్టికల్ రిమైన్స్ ట్రస్ట్ లో ఉంది. ఓకే స్టార్టే కాలేదు. ఓకే నెక్స్ట్ సెకండ్ వన్ ఏంట్రా, వర్క్ డన్ బై ద ఫోర్స్, వర్క్ డన్ బై ద ఫోర్స్ ఇన్ ఫస్ట్ 6 seconds, t is equal to 6 seconds అన్నాడు. అంతే కదా, t is equal ఎంత అన్నాడు 6 seconds. ఓకే ఇది t2 ఫైనల్ టైం అనుకుంటా, t1 టైం వచ్చేసి 0 అనుకున్నాం. t1 టైం వచ్చి 0. వర్క్ డన్ కావాలంటే అకార్డింగ్ టు వర్క్ ఎనర్జీ థియరం, వర్క్ డన్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ, వర్క్ డన్ ఈక్వల్ టు హాఫ్ m d స్క్వేర్ మైనస్ హాఫ్ m u స్క్వేర్ రా. ఓకేనా. సో మనకి ఇక్కడ ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ డౌన్. నేను ఇక్కడ క్వశ్చన్ రబ్ చేస్తున్నారా, ఎందుకంటే స్పేస్ లేదు, క్వశ్చన్స్ రబ్ చేస్తానమ్మా. ఇప్పుడు చూద్దామన్నా, w is equal to half mv square minus half mu square. ఓకే ఇప్పుడు మనకి వెలాసిటీస్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో వెలాసిటీ ఈక్వేషన్ ఎంత వచ్చిందనా, ఇక్కడ చూడండి వెలాసిటీ ఈక్వేషన్ v is equal ఎంత వచ్చిందిరా 2t minus 6 వచ్చింది. ఫస్ట్ t1 ఈక్వల్ టు 0 రాద్దాం, ఇనిషియల్ టైం 0గా, అప్పుడు ఇనిషియల్ వెలాసిటీ ఎంత వస్తుందిరా, సో ఇనిషియల్ వెలాసిటీ వచ్చేసి 2 ఇది 0 minus 6 u is equal to 0 minus 6 meter per second వచ్చింది. నెక్స్ట్ ఫైనల్ వెలాసిటీ వచ్చేసి v is equal to again 2t minus 6 రా, ఇది t2 అనుకోండి నెక్స్ట్ కేసులో, ఇది v2 అనుకోండి లేదా vn అనుకోండి ఇబ్బంది లేదు. సో ఎంత అవుతుందిరా, v is equal to 2 into t వాల్యూ, t2 వాల్యూ ఎంత 6 కాబట్టి 6 minus 6 into 2 12 minus 6 ఓన్లీ 6 వచ్చింది. దెన్ అకార్డింగ్ టు వర్క్ ఎనర్జీ థియరం w is equal to half m కామన్ తీసాను బై v స్క్వేర్, ఫైనల్ వెలాసిటీ 6 స్క్వేర్ అంటే 36 మైనస్ u స్క్వేర్, u అంటే మైనస్ 6 హోల్ స్క్వేర్ అంటే 36 ప్లస్ 36 మైనస్ 36 ప్లస్ 30 గెటింగ్ క్యాన్సిల్. ఓకే ఇక్కడ కూడా వర్క్ డన్ ఎంత వచ్చింది 0 జౌల్స్. ఓకేనా, వర్క్ డన్ వచ్చి 0 జౌల్స్. ఓకే రైట్ డౌన్. దిస్ ఈస్ ద G mains bit అనేది G mains bit. Okay, next problem is a particle of mass m moves on a straight line with its velocity varying with the distance traveled. A particle of mass m moves on a straight line with its velocity varying with the distance. అంటే distance తో పాటు velocity వేరీ అవుతుందన్న. According to the relation ఏంట్రా, v is equal to alpha root x, where alpha is the constant. v is equal to alpha into root x. చూడండి ఇక్కడ వెలాసిటీ అనేది varies with respect to distance తో పాటు వేరీ అవుతుంది అన్నాడు, where alpha is constant. Find the total work done by all the forces during the displacement x equal to 0 to x equal to b, x equal to 0 to x equal to b na. Find the total work done by all the forces. Okay, ఇక్కడ మనకి ఏంట్రా అకౌంట్ వర్క్ చేద్దాం, వర్క్ డన్ నెట్ వర్క్ డన్ is equal to ఏంట్రా చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ. ఓకేనా, సో నెట్ వర్క్ డన్ is equal to చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ అంటే ఫైనల్ మైనస్ ఇనిషియల్, అంతే కదా. ఓకే ఇప్పుడు చూద్దాం మనం, వాడు ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, ఒకసారి రిలేషన్ ఇచ్చాడు. ఏంట్రా రిలేషన్ విత్ వెలాసిటీ వర్సెస్ డిస్ప్లేస్మెంట్, v is equal to alpha root x. ఫస్ట్ v1 అనుకుందారా, ఆల్ఫా x వాల్యూ ఎంత 0 ఇంకా స్టార్ట్ అయింది, రూట్ 0 ఎంత అల్టిమేట్ ఇదే 0 అవుతుంది. నెక్స్ట్ ఫైనల్ వెలాసిటీ v2 is equal to alpha root x వాల్యూ ఎంత బై ఫైనల్ b కదా. సో సబ్స్టిట్యూటింగ్ v1
and V2 in this equation, then we will get the total work done by all forces of M నేను కామన్ తీసాను అనుకుంటా, లేదంటే అవసరం లేదు. V స్క్వేర్ ఇది ఫైనల్ కదా, ఇది V2 ఇది V1 అనుకోండి, ఎట్లయినా ఓకే. V2 స్క్వేర్ అంటే ఏమవుతుంది, ఇది అల్టిమేట్గా ఆల్ఫా స్క్వేర్ B అవుతుంది. ఇది ఆల్రెడీ 0 కదా, ఇది 0 కాబట్టి ఏమవుతుంది, ఇది 0. సో ultimate answer is of M alpha square B. This is the net work done by all forces. Okay na? Okay, done. Next, problem chudra. Problem number 3 ra. An object of mass ichadu. Ent ichadu abba 5 kg ichadu, baane undi. M vachi 5 kg. Falling from rest అంటే ఇనిషియల్ వెలాసిటీ ఎంత, 0. ఇనిషియల్ వెలాసిటీ 0 అంటే ఇనిషియల్ కైనెటిక్ ఎనర్జీ కూడా 0నేగా. ఓకే. త్రీ వర్టికల్ డిస్టెన్స్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ కానీ హైట్ కానీ 20 మీటర్ ఇచ్చాడు. అండ్ అటైన్స్ ఎ వెలాసిటీ, ఎంత వెలాసిటీ, ఫైనల్ వెలాసిటీ ఎంత, 10 మీటర్ పర్ సెకండ్. అప్పుడు ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ ఎంత అవుతుందా, హాఫ్ mv². ఫైనల్ హాఫ్ M వచ్చేసి 5, V10 10 స్క్వేర్ అంటే 100 అబ్బాయి, 2 1s are 2 20s are. సో కైనెటిక్ ఎనర్జీ ఫైనల్ వచ్చేసి ఎంత, 100 జౌల్స్ వచ్చింది, అంతే కదా. ఎంతనంటారా, 100 ఓకే. V వాల్యూ ఇనిషియల్ 10 కాబట్టి 10 స్క్వేర్ అంటే 100 అవుతుంది. ఓకే, ఇది 100 కాబట్టి 2 సారీ నాన్న, ఇది ఎంత, 2 5s are కదా. ఓకే సారీ రా, 5 × 5 25 రా, 250 జౌల్స్ రా. 2 5s are 250s are 100, 50 × 5 250 జౌల్స్. ఓకేనా. సో ఇక్కడ చూడరా, ఇనిషియల్ కైనెటిక్ ఎనర్జీ నేను అప్పుడే కనుక్కున్నాను, ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ కూడా కనుక్కున్నాను. ఓకే, కంప్లీటెడ్. నెక్స్ట్, హౌ మచ్ వర్క్ ఈస్ డన్ బై ద ఎయిర్ రెసిస్టెన్స్ ఆన్ ద ఆబ్జెక్ట్. ఇది ఆబ్జెక్ట్ అనుకోరా, ఫాలింగ్ ఫ్రీలీ, ఓకే, అండర్ గ్రావిటీ బై ద హైట్ h. ఓకే, ఎంత ఇచ్చాడు, 20 కదా. ఓకే, వాడు అడిగింది హౌ మచ్ వర్క్ ఈస్ డన్ బై ఎయిర్ రెసిస్టెన్స్ అడిగాడు. ఇక్కడ అకార్డింగ్ టు వర్క్ ఎనర్జీరా నెట్వర్క్ డన్ ఫార్మ్ అయిందిరా, చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీగా, అంటే ఫైనల్ మైనస్ ఇనిషియల్. ఓకే, డన్. ఫైనల్ మైనస్ ఇనిషియల్. నెట్వర్క్ డన్ అంటే ఇక్కడ ఏమేమి వర్క్ డన్ ఉన్నాయి, ఒకటి వర్క్ డన్ బై గ్రావిటేషన్ ఫోర్సు ప్లస్ వర్క్ డన్ బై ఎయిర్ రెసిస్టెన్స్, 2 ఉండేరా. ఇప్పుడు ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ ఎంత, 250. ఆల్రెడీ నేను ఫైండ్ అవుట్ చేశాను, ఇనిషియల్ వచ్చి 0. ఓకే, సో ఇక్కడ చూడండి, వర్క్ డన్ బై గ్రావిటేషన్ ఫోర్స్. సో గ్రావిటేషనల్ ఫోర్సు జనరల్గా ఫార్మ్ అయింది బాయ్, జనరల్లీ మీకు నేను చెప్పాను, W ఈజ్ ఈక్వల్ టు FG SO cos θ, అంతే కదా. ఇది గ్రావిటేషనల్ వర్క్ డన్ బై గ్రావిటేషన్ ఫోర్స్. Gravitation force acts downward direction, displacement also downward direction, then theta is equal to what, 0 degree. So automatic ఇది ఏమవుతుంది, cos 0 1 అయిపోతుంది. సో FG అంటే mg, S అంటే h, mgh. ఓకే నేనా, WG ఈజ్ ఈక్వల్ ఎంత, mgh. ఓకే, ప్లస్ ఇది ఎంత, ఎయిర్ రెసిస్టెన్స్ కదా, అదే మనం ఫైండ్ అవుట్ చేయాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు 250 రా. m ఎంత బాయ్, m ఎంత, 5, గ్రావిటీ 10 తీసుకుంటాను రా. హెచ్ వాల్యూ ఎంత, 20 ప్లస్ W8 250. ఓకే, ఇది ఎంత అడిగే, 1000. ఇది 1000 W8 అబ్బాయి. దిస్ ఈజ్ వాట్, 250 రా. అల్టిమేట్లీ W8 వచ్చి 250 మైనస్
250 మైనస్ ఎంతరా 1000 ఎంత అవుతుందా ఇది మైనస్ 750 joules. ఓకేనా రైట్ డౌన్ ఇట్ ఈస్ వర్క్ డన్ బై 8 వర్క్ డన్ బై 8 right. Okay, now next problem. Problem number 4. A 5 kg mass is raised a distance of a 5 kg mass is raised by a distance of distance of 4 meter by a vertical force of 80 Newton. So, condition this is the mass of the body. Entra mass 80 enta mass 5 kg rise చేసాడు vertical force అన్నమాట vertical force by height ఎంతరా 4 meter రైజ్ చేసాడు ఇట్లా పైకి లేపాడు రాబాయ్ ఓకే ఎంత ఫోర్స్ ఎంత ఎఫెక్షనల్ ఎంత ఎఫెక్షనల్ ఫోర్స్ వచ్చేసి 18 న్యూటన్స్ ఇచ్చాడు ఫైండ్ ద ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ది బాడీ ఫైండ్ ద ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద మాస్ ఇఫ్ ఇట్ వాస్ ఒరిజినల్లీ at rest అంటే ఇనిషియల్ velocity 0 initial kinetic energy also 0 of mu square. ఓకే ఇప్పుడు చూద్దాం అబ్బాయి సో ఏమేమి ఇచ్చాడు 4 మీటర్ హైట్ ఇచ్చాడు ఓకే రైజ్ చేశాడు ఎక్స్టర్నల్ ఫోర్స్ వచ్చేసి 18 న్యూటన్ ఇచ్చాడు ఇక్కడ అకార్డింగ్ టు వర్క్ ఎనర్జీ థియరమ్ W నెట్ వచ్చేసి చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ ఓకే బాగానే ఉంది ఇప్పుడు ఏమేమి ఫోర్సులు యాక్ట్ చేస్తున్నాయి ఒకటి గ్రావిటేషన్ ఫోర్సు ఇంకోటి ఎక్స్టర్నల్ ఫోర్స్ అంతే కదా ఇంకోటి ఏదిరా ఎక్స్టర్నల్ సో వర్క్ డన్ బై గ్రావిటేషన్ ఫోర్స్ వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ ఫోర్స్ సో దట్ ఈస్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ అంటే ఫైనల్ మైనస్ ఇనిషియల్ ఓకే సో వర్క్ డన్ బై గ్రావిటేషన్ ఫోర్స్ చూద్దాం ఫస్ట్ బాడీ పైకి వెళ్తుంది గ్రావిటేషన్ ఫోర్స్ ఆల్వేస్ యాజ్ డౌన్వర్డ్ డైరెక్షన్ థీటా వచ్చి 180 డిగ్రీ కాస్ 180 మైనస్ 1 సో మైనస్ mgh ప్లస్ సో ఇక్కడ వర్క్ డన్ ఎక్స్టర్నల్ ఫోర్స్ అంటే ఎక్స్టర్నల్ ఫోర్స్ పైకి లాగుతుంది బాడీ కూడా పైకి వెళ్తుంది కాబట్టి తేడా ఈక్వల్ 0 బై కాస్ 0 1 అవుతుంది ఎఫ్ ఎక్స్టర్నల్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ వచ్చి హెచ్ దట్ ఈస్ ఈక్వల్ టు కేఈ ఎఫ్ మైనస్ 0 ఇది ఇనిషియల్ 0 సో మైనస్ ఎం ఎంతరా ఎమ్ 5 kg G10 H 4 ప్లస్ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఎంత 80 H ఎంత 4 ఓకే ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ ఎంత అవుతుందా ఇది అంటే 200 రా ప్లస్ 320 8 4 ఓకే 320 ఓకే ఈజ్ ఈక్వల్ టు కేఈ ఫైనల్ అల్టిమేట్లీ కేఈ ఫైనల్ ఎంత 120 joules ఓకే రైట్ డౌన్ ఇక్కడ మనకి మొత్తం కూడా రెండు వర్క్ డన్ బై గ్రావిటేషన్ ఫోర్స్ ఒకటి వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ ఫోర్స్ ఓకేనా ఓకే రైట్ డౌన్ ఓకే ప్రాబ్లం నెంబర్ 5 a block of mass 30 kg is being brought down by a chain. A block of mass 30 kg is being brought down by a chain. If the block acquires a speed of 40 cm per second, is dropping down 2 meter. అంటే ఒకసారి చూడండి ఒకడు ఇది జస్ట్ హైట్ మీద ఉంచున్నాడు ఇట్లా ఇక్కడ నుంచి ఏం చేస్తాడంటే ఒక చైన్తో ఒక బ్లాక్ని రిలీజ్ చేశాడు అనుకుందాం ఎంత దిగు చేశాడు అంటే 2 మీటర్ ఓకేనా 2 మీటర్ ఓకే బాగానే ఉంది ఈ బ్లాక్ మాస్ వచ్చేసి ఎం ఇచ్చాడు రా ఎంత ఇచ్చాడు 30 kg ఈజ్ బీయింగ్ బ్రాట్ డౌన్ బై ఏ చైన్
అంటే ఇనిషియల్లీ బ్లాక్ వెలాసిటీ వచ్చి 0 బై ఓకే ఇఫ్ ద బ్లాక్ అక్వైర్స్ స్పీడ్ ఆఫ్ దెన్ ఆఫ్టర్ ఎంత అయింది ఫైనల్ వెలాసిటీ ఎంత అయిందిరా 40 సెంటీమీటర్ పర్ సెకండ్ అన్నాడు అంటే 0.4 మీటర్ పర్ సెకండ్ అయిగా అంటే v is equal to 4 into 10 power minus 1 meter per second okay is dropping down by 2 meter అంటే h గాని s గాని ఎంత 2 meter. Find the work done by the chain during this process. According to work energy theorem, ఏంట్రా ఫార్ములా W net వచ్చి change in kinetic energy. ఓకే W net అంటే ఇక్కడ ఏమో యాడ్ చేస్తారా చైన్ తో కిందకి వస్తుంది కాబట్టి ఒకటి వర్క్ డన్ బై గ్రావిటీ ఉంటుంది అండ్ వర్క్ డన్ బై చైన్ is equal to initial and final. Final minus initial right? Initial 0 kada. The block of mass that it is being brought down initially 0 then after releasing with velocity 40 centimeter per second. ఇక్కడ చూడండి గ్రావిటీ వర్క్ డన్ బై గ్రావిటీ సో వర్క్ డన్ బై ఫోర్స్ గ్రావిటీ ఫోర్స్ ఎప్పుడు కూడా అటాక్ చేస్తే డౌన్వర్డ్స్ బాడీ ఎటు వస్తుంది డౌన్వర్డ్స్ తేడా వచ్చి 0 సో mgh ఇది పాజిటివ్ రా ప్లస్ వర్క్ డన్ బై చైన్ అది మనం ఫైండ్ అవుట్ చేయాలన్నా హాఫ్ m ఎంత ఇచ్చాడంటే 30 ఇచ్చాడు ఓకే v స్క్వేర్ 4 into 4 16 into 10 power minus 2 అంతే కదా 2 1s are 2 8s are ఓకే ఇక్కడ చూడరా m ఎంత మాస్ ఎంత ఇక్కడ 30 సబ్స్టిట్యూట్ చేద్దాం ఈ సైడ్ g వాల్యూ 10 h వాల్యూ 2 మీటర్ ఓకే ప్లస్ వర్క్ డన్ బై చైన్ is equal to 8 into 3 entra 24 అంటే 240 into 10 power minus 2 అబ్బాయి ఓకేనా నెక్స్ట్ చూడరా ఎంత అవుతుంది ఇది 600 అవుతుంది ఇది ప్లస్ చైన్ వర్క్ డన్ బై చైన్ is equal to ఎంత ఇది జస్ట్ 2.4 సో వర్క్ డన్ బై చైన్ is equal to 2.4 minus 600 work done by chain is equal to ఎంత by 597.6 joules minus 576 అంతే కదా 2 లెస్ చేస్తే 580 అవుతుంది 598 అవుతుంది ఓకే 2 కన్నా అంటే 0.4 లెస్ చేస్తే ఇంకా 597.6 ఓకే కరెక్ట్ రైట్ డౌన్ ఓకే నెక్స్ట్ ప్రాబ్లం స్టూడెంట్స్ ప్రాబ్లం నెంబర్ 6 an object of mass m tied to a string of length l okay just చూడాలి బై like this like a pendulum. This is the length what L already in application చెప్పాను an object of mass m tied to a string of length L దీని mass m రా and a variable force F is applied on it okay like this variable force F is applied on it which brings the string gradually that means slowly at an angle theta దీన్ని ఫోర్స్ అప్లై చేసి స్లోగా ఇక్కడ తీసుకెళ్ళాడు రా స్లోగా ఇక్కడ తీసుకెళ్ళాడు సో మేక్స్ అన్ యాంగిల్ తీటా ఇక్కడ ఇనిషియల్లీ బాబు రెస్ట్లో ఉంది ఫైనల్గా కూడా బాబు స్లోగా తీసుకెళ్తున్నాడు కాబట్టి ఫైనల్ కూడా అది రెస్ట్ కింద లెక్కనే సో దెన్ ఇనిషియల్ కైనెటిక్ ఎనర్జీ కానీ అండ్ ఆల్సో ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ కానీ 0 ఈ కేసు జాగ్రత్త చూడాలి గ్రాడ్యువల్లీ అన్నాడంటే మాత్రం ఇనిషియల్ ఫైనల్ 0 ఓకే ఎంత హైట్ కింద బాబు సో బాబు వచ్చి హైట్ ఆఫ్ ద బాబు వచ్చేసి h దిస్ ఈజ్ ఆల్సో ఎల్ఏగా ఓకేనా ఓకే దెన్ రిజాల్వ్ 2 కాంపోనెంట్స్ ఇది ఏమవుతుంది ఎల్ కాస్ తీటా అవుతుంది ఇందాక చెప్పాను ఇది హైట్ h అవుతుంది ఓకే ఇది కూడా చెప్పాను కదా ఓకే
సో ఇప్పుడు టోటల్ L ఈజ్ ఈక్వల్ ఏమవుతుందా L cos theta ప్లస్ హెచ్ అవుతుంది. హెచ్ ఈజ్ ఈక్వల్ టు L కామన్ తీస్తే ఈ సైడ్ వస్తే L కామన్ తీస్తే 1 మైనస్ కాస్ తీటా. ఇది ఇట్లా పెట్టుకోండి రా. ఇప్పుడు చూడండి వాడు అడిగింది ఏంటంటే ఓకే F is applied on it, force applied on it which brings the string gradually at an angle theta with the vertical. Find the work done by the force అంటే work done by external force అడిగాడు రా. ఇక్కడ ముందు అకార్డింగ్ టు వర్కేజ్ థీరం నెట్ వర్క్ డన్ is equal to change in kinetic energy. ఎన్ని వర్క్ డన్ చేస్తున్నాయి ఇక్కడ, ఎన్ని వర్క్స్ ఉన్నాయి మొత్తం, ఎన్ని ఫోర్సెస్ యాక్ట్ చేస్తున్నాయి. ఒకటి గ్రావిటేషనల్ ఫోర్స్ ఆల్వేస్ డౌన్వర్డ్స్, ఇంకోటి వర్క్ డన్ బై టెన్షన్. ఓకే అంతేగా వర్క్ బై టెన్షన్ అండ్ ఫోర్స్ అప్లై చేసి వాడు లాగాడు కాబట్టి లైక్ ఫోర్స్ అప్లై చేసి వాడు లాగాడు కాబట్టి ఇంకోటి ఏంటది ఎఫ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ అంటే వర్క్ డన్ బై ఎక్స్టర్నల్, వర్క్ డన్ బై ఎక్స్టర్నల్. ఇంకేముండే ఇంకేమి అంతే. ఓకే దట్ ఈస్ ఈక్వల్ టు సో చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ అంటే కైనెటిక్ ఎనర్జీ ఫైనల్ మైనస్ కైనెటిక్ ఎనర్జీ ఇనిషియల్, ఈ రెండు కూడా జీరో రా. సో వర్క్ డన్ బై గ్రావిటేషన్ ఫోర్స్ చూద్దాం ఫస్ట్. సో బై గ్రావిటేషన్ ఫోర్స్ ఎప్పుడు కూడా డౌన్వర్డ్సే. W is equal to mg వెయిట్ అది ఇది నథింగ్ బట్ ఫోర్స్ అని రాసుకోవచ్చు మనం fg డౌన్వర్డ్స్. డిస్ప్లేస్మెంట్ రేటు పైకి ఉంది అంటే బోత్ ఆర్ ఆపోజిట్. యాంగిల్ ఎంత 180. రైట్ చూడాలి ఇక్కడ మీకు W వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు జనరల్ ఫార్ములా ఏంద్రా F ఇంటూ S ఇంటూ కాస్ థీటా. ఇది గ్రావిటేషనల్ ఫోర్సు. F అంటే ఏంద్రా mg, S అంటే ఏంద్రా h. ఇక్కడ కాస్ థీటా వాట్ ఇస్ యాంగిల్ బిట్వీన్ థీటా, what is the angle between gravitational force and displacement? Gravitational force downward, gravitational force Fg downwards, displacement upwards. Theta ఎంత 180. అప్పుడు ఏమైతే cos 180 minus 1 అయిపోతుంది. సో మైనస్ mgh అవుతుంది. ఏంది ఇది వర్క్ డన్ బై గ్రావిటేషన్ ఫోర్స్ మైనస్ mgh ప్లస్ వర్క్ డన్ బై టెన్షన్. టెన్షన్ ఉంటుంది బై అలాంగ్ ద థ్రెడ్. డిస్ప్లేస్మెంట్ రేట్ అవుతుంది బాడీ ఇట్ అవుతుంది కదా ఇది ఎస్. వాట్ ఇస్ యాంగిల్ 90 డిగ్రీ. దాన్ని కాస్ 90 ఏమవుతుంది అది జీరో. వర్క్ డన్ బై టెన్షన్ జీరో ప్లస్ వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ ఫోర్స్ వాడు అడిగింది అదే ఈజ్ ఈక్వల్ టు జీరో. సో ఏమవుతుంది వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు ఇది సైడ్ వస్తే ఏమవుతుంది ప్లస్ mgh అవుతుంది. వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ mg what is the value of h like this L of 1 minus cos theta where theta angular displacement or angle made by the bob with vertical. Write down. Okay, so problem number 7 nana. Okay students, a body of mass m was slowly moved up the hill as shown in the figure. So మనకి ఇట్లా ఇచ్చాడు రా లైక్ దిస్ హిల్ అనుకోండి ఇది. ఓకే దిస్ ఇస్ ద రఫ్ సర్ఫేస్ అబ్బాయి. ఇది వాట్ రఫ్ సర్ఫేస్, ఇన్క్లైన్ సర్ఫేస్. ఆ హైట్ ఎంత అంటే h, బేస్ ఎంత అంటే l. ఓకే the body of mass m was slowly moved up. సో ఇక్కడ మాస్ ఆఫ్ ద బాడీ ఉందిరా. ఎటు మూవ్ అవుతుంది అప్వర్డ్ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది, అప్వర్డ్ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది. సో వెయిట్ ఆఫ్ ద బాడీ ఎప్పుడు కూడా ఎటు యాక్ట్ చేసిద్రా mg, దట్ ఈస్ w is equal to mg. weight of the body always at downward direction. So this is what mg cos theta. Okay, already we know this is normal reaction. Okay, ఇదేంటిదే mg sin theta, mg sin theta. ఓకే ఇప్పుడు బాడీ ఎటు మూవ్ అవుతుందా అప్వర్డ్ డైరెక్షన్ మూవ్ అవుతుంది. A body of mass m was slowly moved up the hill as shown in the figure. Okay, by a force F. F is the applied force of it, which acts at each point was directed along tangent to the trajectory. Along the tangent అంటే tangent surface ఇక్కడ పైన అప్పర్ సర్ఫేస్ మీద యాక్ట్ చేసుకుంటా పోతుంది ఫోర్స్. అప్పుడు బాడీ పైకి మూవ్తా అవుతుంది. If the height of the hill is h, length of the base
లెంత్ ఆఫ్ ద బేస్ ఈజ్ ఎల్. కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ వచ్చి మ్యూ కే ఇచ్చాడ్రా, అంటే ఫ్రిక్షనల్ ఫోర్స్ కూడా ఇంక్లూడ్ అయింది. ఫైండ్ వర్క్ డన్ బై ద ఫోర్స్. విచ్ ఫోర్స్? యాక్చువల్ ఫోర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. మీకు ఇందా చెప్పారు స్లోలీ మూవింగ్ అప్, స్లోగా పోతుందంటే అది ఇనిషియల్ రెస్ట్లో ఉంది, ఫైనల్ కూడా రెస్ట్లోకి వెళ్ళింది కాబట్టి సో ఇనిషియల్ కైనెటిక్ ఎనర్జీ కానీ ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ కానీ ఎంతయా అంటే 0. ప్లీజ్ రిమెంబర్ ఇట్. స్లోలీ గ్రాడ్యువల్లీ అన్నా కూడా 0 తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు చూద్దాం మనం. ఇది ఎల్ రా, ఇది హెచ్ రా. ఈ డిస్ప్లేస్మెంట్ ఎంత అప్పుడు L² ప్లస్ H² అకార్డింగ్ టు పైథాగరస్. డిస్ప్లేస్మెంట్ అది అంటే డిస్ప్లేస్మెంట్ S ఈజ్ ఈక్వల్ ఎంత అయింది? L² ప్లస్ H² స్క్వేర్ రూట్. అది బాగా గుర్తుపెట్టుకోవాలి, ఇందాక చెప్పాను నేను అప్లికేషన్స్లో. ఇప్పుడు అకార్డింగ్ టు చూడరా, అకార్డింగ్ టు వర్క్ ఎనర్జీ థియరమ్ నెట్ వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ. ఓకే, మొత్తం ఎన్ని వర్క్ డన్ ఉంది చూడండి ఒకసారి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? ఒకటి గ్రావిటేషన్ ఫోర్సు, వర్క్ డన్ బై గ్రావిటేషన్ ఫోర్సు, నెక్స్ట్ వర్క్ డన్ బై ఫ్రిక్షనల్ ఫోర్సు, నెక్స్ట్ వర్క్ డన్ బై నార్మల్ రియాక్షన్ ప్లస్ వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ ఫోర్సు. అంతేగా ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ 0 అబ్బాయి. చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ 0, ఇనిషియల్ 0, ఫైనల్ 0. అరే వర్క్ డన్ బై గ్రావిటేషన్ ఫోర్స్ ఒకటి, వర్క్ డన్ బై ఫ్రిక్షనల్ ఫోర్స్. ఇప్పుడు ఎందుకే బాడీ రిమూవ్ అవుతుంది? అప్. ఫ్రిక్షనల్ ఫోర్స్ అటాక్ చేసిందిరా డౌన్. ఫ్రిక్షనల్ ఫోర్స్ FK డౌన్. నార్మల్ రియాక్షన్ ఓకే, అండ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఇది F ఎక్స్టర్నల్ రా, మనం అడిగింది వాడదే. ఇప్పుడు చూద్దాం 1 by 1. వర్క్ డన్ బై గ్రావిటేషన్ ఫోర్స్ ఎంత? వర్క్ డన్ బై గ్రావిటేషన్ ఫోర్స్ ఎంత? సో గ్రావిటేషన్ ఫోర్స్ అంటే ఇప్పుడు మనకి డౌన్వర్డ్ డైరెక్షన్ యాక్ట్ చేస్తుంది, బాడీ అప్లో ఉంది. అంటే డిస్ప్లేస్మెంట్ అప్, ఫోర్స్ డౌన్. వాట్ ఈస్ యాంగిల్ బిట్వీన్ దెమ్? 180. దట్ ఈస్ -mg ఏంది గ్రావిటేషన్ ఫోర్స్ mg sin θ అనేది డౌన్వర్డ్స్ కదా, mg sin θ. ఓకే, ఇంతవరకు దిస్ ఈస్ F. గ్రావిటేషన్ ఫోర్స్ ఏంది ఇక్కడ? mg sin θ. mg sin θ కంట్రోల్ బై గ్రావిటేషన్ ఫోర్స్ అబ్బాయి. ఓకే, ఇది mg sin θ అవుతుంది. ఓకే, మైనస్ నెగిటివ్ ఎందుకు వచ్చిందంటే ఫోర్స్ డిస్ప్లేస్మెంట్ ఆపోజిట్ లో ఉంది కాబట్టి -mg sin θ ఇంటూ డిస్ప్లేస్మెంట్ ఎంత? L² ప్లస్ H² స్క్వేర్ రూట్ ఆఫ్ L² ప్లస్ H². ఓకే, ప్లస్ నెక్స్ట్ ఫ్రిక్షనల్ ఫోర్స్ కొద్దాం. ఫ్రిక్షనల్ ఫోర్స్ అటాక్ చేస్తుందా? డౌన్వర్డ్ డైరెక్షన్ యాక్ట్ చేస్తుంది. ఓకే, ఫ్రిక్షనల్ ఫోర్స్ డౌన్వర్డ్స్, డిస్ప్లేస్మెంట్ అప్వర్డ్స్. అది కూడా మైనస్ఏ, ఎందుకంటే యాంగిల్ 180 కదా. మైనస్ ఫ్రిక్షనల్ ఫోర్స్ అంటే ఏంటిరా? మ్యూకే ఆర్. ఆర్ అంటే ఆర్ లేదా ఎన్ ఈజ్ కంట్రోల్ బై mg cos θ కదా. సో mg cos θ. ఓకే, ఇంటూ డిస్ప్లేస్మెంట్ ఎంత? అగైన్ L² ప్లస్ H². బాగానే ఉంది ఇది కూడా. నెక్స్ట్ ప్లస్ నార్మల్ రియాక్షన్. నార్మల్ రియాక్షన్ అప్పో డిస్ప్లే, నార్మల్ రియాక్షన్ ఇటు ఉంది, బాడీ ఇటు డిస్ప్లేస్ అవుతుంది. వాట్ ఇస్ యాంగిల్? లైక్ దిస్ 90 డిగ్రీ. cos 90 0 కాబట్టి 0 ప్లస్ W ఎక్స్టర్నల్ మనం ఫైండ్ అవుట్ చేయాలి ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా బాయ్? ఇప్పుడు చూడండి ఇక్కడ -mg sin θ అంటే చూడరా, sin θ ఫ్రమ్ ద ఫిగర్ ఆపోజిట్ సైడ్ బై హైపోటనస్ L² ప్లస్ H² స్క్వేర్ రూట్ ఇంటూ L² ప్లస్ H². ఓకే, మైనస్ ఇదేంటది? మ్యూకే mg cos θ అంటే చెప్పండి రా. cos θ అంటే అడ్జసెంట్ సైడ్ L బై హైపోటనస్ వచ్చి L² ప్లస్ H²గా ఇంటూ అగైన్ L² ప్లస్ H². ఓకేనా? ఈ రెండు కూడా గెటింగ్ క్యాన్సిల్. ప్లస్ W ఎక్స్టర్నల్ ఈజ్ ఈక్వల్ 0. అది కూడా 0 రా, క్యాన్సిల్ అవుట్రా. ఫైనల్గా ఇక్కడ ఏముంటుండ్రా? -mgh -μkmgl ప్లస్ W ఎక్స్టర్నల్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ కామన్ ఏముంటుందిరా? -mg కామన్ చేద్దామా? రిమైనింగ్ h -μk L. అంతేగా, అంతే కదరా? L ప్లస్ W ఎక్స్టర్నల్ ఈజ్ ఈక్వల్ టు 0. ఈ టర్మ్ ఆ సైడ్ వస్తే ఏమవుతుందా?
W external is equal to ఆ పక్క వస్తే ప్లస్ అవుతుందా, దట్ ఈజ్ mg, ఇది ప్లస్ రా, మైనస్ mg కామన్ తీసాను కాబట్టి ఇది ఆ టర్మ్ ప్లస్ అవుతుంది, mg h ప్లస్ μk L. This is the external work done by applied force with the body moving up on inclined rough surface like a hill. So mg of h height and μk coefficient of friction, L is length of the base. Okay, so write down. సో మీరు నోట్స్ నీట్గా రాసుకోవాలన్నా ఈ అప్లికేషన్స్ అన్నీ కూడా నెక్స్ట్ నేను ప్రాబ్లమ్స్ చెప్పేటప్పుడు యూజ్ అవుతాయి. అప్లికేషన్ రాకపోతే మీకు ఏమి రాదు, ముందే చెప్తున్నాను. నీట్గా నోట్స్ రాసుకోండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.